హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సక్సెస్ సిరీస్. ఈరోజు మనం టీజీటెట్ ప్రీవియస్ పేపర్ 2 2024 చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీకి సంబంధించిన క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు అందరూ ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. టాపిక్లోకి వెళ్ళినట్లయితే కింది వాటి నుండి వికాసంను కాకుండా పెరుగుదలను సూచించే ఉదాహరణను గుర్తించండి. ఆప్షన్ 1, మునుపటి సంవత్సరంతో పోలిస్తే మహిత్ పెన్సిల్ను మరింత గట్టిగా పట్టుకోగలుగుతున్నాడు. ఆప్షన్ 2, అర్చన అనే 6 నెలల పాప తన తల్లిని చూసి నవ్వింది. ఆప్షన్ 3, తల్లి స్వీట్లను ఇవ్వకుంటే ఏడ్చే విరాట్కు ఇప్పుడు తనని ఆరోగ్యంగా ఉంచడమే ఆమె యొక్క ఉద్దేశమని అర్థమైంది. ఆప్షన్ 4, గడిచిన 6 నెలలలో గీత 1 అంగుళం ఎత్తు పెరిగింది. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4, గడిచిన 6 నెలల్లో గీత 1 అంగుళం ఎత్తు పెరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, థైరాయిడ్ గ్రంథి తక్కువ అభివృద్ధి చెందడం వల్ల జరిగేది. ఆప్షన్ 1, పెరుగుదల మందగిస్తుంది. ఆప్షన్ 2, మహాకాయత. ఆప్షన్ 3, అసాధారణ ఉత్తేజం. ఆప్షన్ 4, అశాంతి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1, పెరుగుదల మందగిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది లేకుండా అభ్యసనం జరగదు. ఆప్షన్ 1, అభ్యసన లక్ష్యం. ఆప్షన్ 2, ప్రేరణ. ఆప్షన్ 3, అనుభవం. ఆప్షన్ 4, బోధకుడు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3, అనుభవం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక అభ్యర్థి వివిధ సహజ సామర్థ్యాల పరీక్షలను ప్రయత్నించాడు. అతని నిష్పాదన వేగం మరియు ఖచ్చితత్వంతో పదాలు మరియు సంఖ్యలను గ్రహించే సామర్థ్య పరీక్షలలో ఉత్తమంగా ఉంది. అతను మరింత విజయవంతం కాగల వృత్తి. ఆప్షన్ 1, సంగీతకారుడు. ఆప్షన్ 2, గుమస్తా సంబంధ ఉద్యోగాలు. ఆప్షన్ 3, శాస్త్రవేత్త. ఆప్షన్ 4, ఏదైనా బహిరంగ క్రీడ. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2, గుమస్తా సంబంధ ఉద్యోగాలు. నెక్స్ట్ క్వశ్చన్, భయరహిత అభ్యసన పరిసరాన్ని సృష్టించడానికి ఉపాధ్యాయుడు ప్రోత్సహించకూడనిది. ఆప్షన్ 1, దూకుడు ప్రవర్తన. ఆప్షన్ 2, విద్యార్థులలో ఒకరి పట్ల మరొకరికి సానుభూతి. ఆప్షన్ 3, విశ్వసనీయ సంబంధాలు. ఆప్షన్ 4, ఒత్తిడి లేని వాతావరణం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1, దూకుడు ప్రవర్తన. నెక్స్ట్ క్వశ్చన్, ఏదైనా ఒక అంశం ఆధారంగా ఒక వ్యక్తి లేదా వస్తువుకు సానుకూల లక్షణాలను ఆపాదించే ధోరణి. ఆప్షన్ 1, హాన్ ప్రభావం. ఆప్షన్ 2, విషయనిష్టత. ఆప్షన్ 3, తటస్థం. ఆప్షన్ 4, హాలో ప్రభావం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4, హాలో ప్రభావం. నెక్స్ట్ క్వశ్చన్, 6వ తరగతి ఉపాధ్యాయురాలు అర్థశాస్త్రంలోని కొన్ని భావనలను తన విద్యార్థులు అర్థం చేసుకున్నటకు స్థానిక మార్కెట్ యార్డుకు తీసుకువెళ్ళింది. ఉపాధ్యాయురాలు ఉపయోగించిన అభ్యసన వనరు. ఆప్షన్ 1, సమాజం. ఆప్షన్ 2, సమవయస్కుల సమూహం. ఆప్షన్ 3, సాంకేతికత. ఆప్షన్ 4, ఆట. ఈ ప్రశ్న యొక్క సమాధానం మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1, సమాజం. నెక్స్ట్ క్వశ్చన్, నిరంతర సమగ్ర మూల్యాంకనం సిఈసికి సంబంధించిన సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. ఆప్షన్ 1, సిఈసిని విద్యా హక్కు చట్టం 2009 సిఫార్సు చేసింది. ఆప్షన్ 2, సిఈసి వ్యవస్థలో భాగంగా విద్యార్థుల యొక్క నిష్పాదన 3 అభ్యసన రంగాలలో మదింపు చేయబడింది. ఆప్షన్ 3, సిఈసి లక్ష్యం 6 నుంచి 10వ తరగతి వరకు ప్రతి తరగతి చివరలో ఒకే పరీక్ష నిర్వహించడం. ఆప్షన్ 4, సిఈసి లక్ష్యం పిల్లలు పాఠశాలలో ఉన్న కాలంలో వారి ప్రతి అంశాన్ని మూల్యాంకనం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3, సిఈసి లక్ష్యం 6 నుండి 10వ తరగతి వరకు ప్రతి తరగతి చివరలో ఒకే పరీక్ష నిర్వహించడం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఒకటి అభ్యసనానికి సరైన వివరణ. ఆప్షన్ 1, కొన్ని వ్యసనాల కారణంగా కాంప్లెన్సివ్ ప్రవర్తన. ఆప్షన్ 2, అనుభవం కారణంగా ప్రవర్తనలో సాపేక్షంగా శాశ్వత మార్పు. ఆప్షన్ 3, గర్భధారణ నుండి కణాలలో ఉండే బ్లూ ప్రింట్ వ్యక్తీకరణ. ఆప్షన్ 4, ఏ అభ్యసనతో సంబంధం లేకుండా పుట్టుకతో వచ్చే గ్రహణ ప్రక్రియ. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2, అనుభవం కారణంగా ప్రవర్తనలో సాపేక్షంగా శాశ్వత మార్పు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రవర్తనావాదం దృష్టి పూర్తిగా దీనిపై కేంద్రీకరింపబడి ఉంటుంది. ఆప్షన్ 1, పరిశీలించదగిన ప్రవర్తన. ఆప్షన్ 2, మొత్తంగా గ్రహించడం. ఆప్షన్ 3, విషయాల ఉపయోగం. ఆప్షన్ 4, అచేతన మనస్సు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1, పరిశీలించదగిన ప్రవర్తన. నెక్స్ట్ క్వశ్చన్,
ఈ రకమైన తల్లిదండ్రులు తన పిల్లలు అనుసరించడానికి కఠినమైన నియమాలను ఏర్పాటు చేస్తారు మరియు వాటిని ఏర్పాటు చేయడానికి కారణాలను వివరించరు. ఆప్షన్ 1 అధికారయత, ఆప్షన్ 2 అనుమతిపూర్వక, ఆప్షన్ 3 జోక్యరహిత, ఆప్షన్ 4 నిరంకుశ. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 నిరంకుశ. నెక్స్ట్ క్వశ్చన్, విద్య యొక్క సామాజిక రాజకీయ సందర్భ అవగాహన, విద్యా విధానాలు మరియు ఆచరణల విమర్శనాత్మక విశ్లేషణ లక్ష్యం కానిది. ఆప్షన్ 1 అభ్యసకులందరి సాధనను మెరుగుపరచడం, ఆప్షన్ 2 విద్యార్థులను ప్రజాస్వామ్య సమాజం కోసం సిద్ధం చేయడం, ఆప్షన్ 3 విద్యా అనుమతులను తగ్గించడం, ఆప్షన్ 4 అభ్యసకుల మధ్య విభజన పెంచడం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 అభ్యసకుల మధ్య విభజనను పెంచడం. నెక్స్ట్ క్వశ్చన్, గరిష్ట సానుకూల బదలాయింపును సాధించడానికి అభ్యసకుడు చేయవలసినది. ఆప్షన్ 1 ప్రస్తుత అభ్యసనాన్ని గత అభ్యసనానికి అనుసంధానం చేయడం, ఆప్షన్ 2 భావనను దేనికదిగా అభ్యసించడం, ఆప్షన్ 3 బట్టి పద్ధతిని ఆచరించడం, ఆప్షన్ 4 నిష్క్రియాత్మక గ్రాహకుడిగా ఉండడం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 ప్రస్తుత అభ్యసనాన్ని గత అభ్యసనానికి అనుసంధానం చేయడం. నెక్స్ట్ క్వశ్చన్, సంపూర్ణంగా మరియు సామరస్యంగా వ్యవహరించే మూర్తిమత్వాన్ని ఇలా అంటారు. ఆప్షన్ 1 వైఖరి, ఆప్షన్ 2 మానసిక ఆరోగ్యం, ఆప్షన్ 3 ప్రజ్ఞ, ఆప్షన్ 4 స్వీయ భావన. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 మానసిక ఆరోగ్యం. నెక్స్ట్ క్వశ్చన్, మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ఎబ్బింగస్ ఈ దృగ్విషయం గురించి తన పనికి ప్రసిద్ధి చెందాడు. ఆప్షన్ 1 ప్రజ్ఞ, ఆప్షన్ 2 సహజ సామర్థ్యం, ఆప్షన్ 3 విస్మృతి, ఆప్షన్ 4 వైఖరి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 విస్మృతి. నెక్స్ట్ క్వశ్చన్, నర్సరీలో చేర్చాలని భావించిన 2 ఏళ్ల చిన్నారి తల్లిదండ్రులు ఆ చిన్నారిని పాఠశాలకు తీసుకువెళ్లారు. ఆ శిశువుతో పరస్పరంగా మాట్లాడిన తర్వాత ఆ శిశువును నర్సరీ విభాగంలో చేర్చుటకు మరికొంతకాలం అవసరమవుతుందని పాఠశాల వారు తల్లిదండ్రులకు చెప్పారు. పాఠశాల వారు ప్రదర్శించిన ఈ అభ్యసన సూత్రానికి సంబంధించినది. ఆప్షన్ 1 సంసిద్ధత, ఆప్షన్ 2 ప్రభావం, ఆప్షన్ 3 ఆకృతి, ఆప్షన్ 4 వివక్ష. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 సంసిద్ధత. నెక్స్ట్ క్వశ్చన్, ఈ పునర్బలన నియమాలలో అభ్యసకుడికి తనకు ఎప్పుడు పునర్బలనం లభిస్తుందో ఖచ్చితంగా తెలియదు. ఆప్షన్ 1 స్థిర నిష్పత్తి పునర్బలన నియమం, ఆప్షన్ 2 స్థిరకాల వ్యవధి పునర్బలన నియమం, ఆప్షన్ 3 నిరంతర పునర్బలన నియమం, ఆప్షన్ 4 చరశీల పునర్బలన నియమం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 చరశీల పునర్బలన నియమం. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ చట్టం 2009 షెడ్యూల్లో పేర్కొన్న నిబంధనలు మరియు ప్రమాణాల ప్రకారం 6 నుండి 8 తరగతులు నిర్వహించే పాఠశాలలో ప్రతి తరగతికి కనీసం ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. తర్వాత కనీసం కింది ఇచ్చిన విధంగా ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 విజ్ఞాన శాస్త్రం మరియు గణిత శాస్త్రం, 2 సాంఘిక శాస్త్రం, 3 భాషలు. నెక్స్ట్ క్వశ్చన్, సమరూపకములలో ఫలదీకరణానికి సంబంధించి సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. ఆప్షన్ 1 ఒక అండం ఒక శుక్రకణం ద్వారా ఫలదీకరణం చెందుతుంది. ఆప్షన్ 2 ఒక అండం 2 శుక్రకణాల ద్వారా ఫలదీకరణం చెందుతుంది. ఆప్షన్ 3 2 అండాలు ఒక శుక్రకణం ద్వారా ఫలదీకరణం చెందుతాయి. ఆప్షన్ 4 2 అండాలు 2 శుక్రకణాల ద్వారా ఫలదీకరణం చెందుతాయి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 ఒక అండం ఒక శుక్రకణం ద్వారా ఫలదీకరణం చెందుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కోల్బర్గ్ ఒక వ్యక్తి యొక్క నైతిక వికాసాన్ని దీని సందర్భంగా వివరిస్తాడు. ఆప్షన్ 1 శారీరక వికాసం, ఆప్షన్ 2 భాషా వికాసం, ఆప్షన్ 3 సంజ్ఞానాత్మక వికాసం, ఆప్షన్ 4 ఉద్వేగ వికాసం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 సంజ్ఞానాత్మక వికాసం. నెక్స్ట్ క్వశ్చన్, తనకు అపారమైన ఆనందం కలుగుతుంది కాబట్టి ఆశ వివిధ ఆన్లైన్ సైట్లను అభ్యసిస్తూనే ఉంటుంది. ఇది దీని యొక్క ఉదాహరణ. ఆప్షన్ 1 అంతర్గత ప్రేరణ, ఆప్షన్ 2 బహిర్గత ప్రేరణ, ఆప్షన్ 3 అసహజ ప్రేరణ, ఆప్షన్ 4 బలవంతపు ప్రేరణ.
ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 అంతర్గత ప్రేరణ. నెక్స్ట్ క్వశ్చన్, సమ్మిళిత విద్యకు సంబంధించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. ఆప్షన్ 1 సమ్మిళిత విద్య సామాజిక సమైక్యతను బలపరుస్తుంది. ఆప్షన్ 2 సమ్మిళిత విద్య అనేది వైవిధ్యాలతో సంబంధం లేకుండా పిల్లలందరి హక్కులను సాధిస్తుంది. ఆప్షన్ 3 సమ్మిళిత విద్య అంటే పిల్లలందరూ ఒకే పాఠశాలలో కలిసి అభ్యసిస్తారు. ఆప్షన్ 4 సమ్మిళిత విద్య అనేది ఒంటరిగా సాగే విద్య. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 సమ్మిళిత విద్య అనేది ఒంటరిగా సాగే విద్య. నెక్స్ట్ క్వశ్చన్, పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో సంజ్ఞానాత్మక నిర్మాణం యొక్క యూనిట్. ఆప్షన్ 1 సాంశీకరణం. ఆప్షన్ 2 స్కీమా. ఆప్షన్ 3 అనుగుణ్యం. ఆప్షన్ 4 సమతౌల్యం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 స్కీమా. నెక్స్ట్ క్వశ్చన్, ఒక తండ్రి తన బిడ్డ స్వతంత్రంగా మారేలా చూడడానికి తన బిడ్డకు మార్గనిర్దేశకం చేశాడు మరియు అదే సమయంలో ఆరోగ్యకరమైన పరిమితిలో సంశయం, సిగ్గు పెంపొందించేలా జాగ్రత్త పడ్డాడు. ఎరిక్సన్ యొక్క మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం ఈ ఉదాహరణలో పిల్లవాడు వయసు ఎంత? ఆప్షన్ 1 1.5 సంవత్సరం నుండి 3 సంవత్సరాలు. ఆప్షన్ 2 6 సంవత్సరాల నుండి 12 సంవత్సరాలు. ఆప్షన్ 3 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాలు. ఆప్షన్ 4 12 సంవత్సరాల నుండి 19 సంవత్సరాలు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 1.5 సంవత్సరం నుండి 3 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, బ్రూనర్ ప్రకారం అభ్యసనం. ఆప్షన్ 1 సాధారణం నుండి నిర్దిష్టతకు వెళ్ళే నిగమన ప్రక్రియ. ఆప్షన్ 2 యాదృచ్ఛికత యత్నదోషం. ఆప్షన్ 3 ఆవిష్కరణ యొక్క క్రియాత్మక ప్రక్రియ. ఆప్షన్ 4 ఉద్దీపనకు నిబంధిత ప్రతిస్పందన. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ను కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 3 ఆవిష్కరణ యొక్క క్రియాత్మక ప్రక్రియ. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో భాగస్వామ్య అభ్యసనం యొక్క లక్ష్యం కానిది. ఆప్షన్ 1 పరస్పరంగా ఆధారపడడం. ఆప్షన్ 2 ఒకే లక్ష్యం. ఆప్షన్ 3 సమిష్టి బాధ్యత. ఆప్షన్ 4 ఏకాంతం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 ఏకాంతం. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల చేతులు అరచేతి కంటే ముందుగా అరచేతులు వేళ్ల కంటే ముందుగా అభివృద్ధి చెందుతాయి అనే విషయాన్ని సంబంధించిన సూత్రం. ఆప్షన్ 1 సమీప దూరస్థ దిశ. ఆప్షన్ 2 వైయక్తిక భేదాలు. ఆప్షన్ 3 వికాసం నిరంతరంగా కొనసాగుతుంది. ఆప్షన్ 4 వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపు సాగుతుంది. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 వైయక్తిక భేదాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడి నుండి ప్రోత్సాహకాలు పొందడం ద్వారా 6వ తరగతి విద్యార్థులు నిష్పాదన 15% మెరుగుపడింది. ఇక్కడ పరస్పర చర్య. ఆప్షన్ 1 15%. ఆప్షన్ 2 ప్రేరేపకాలు. ఆప్షన్ 3 నిష్పాదన. ఆప్షన్ 4 ఉపాధ్యాయులు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 నిష్పాదన. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు ఈ విధంగా బోధనను నిర్వహించాలి. ఆప్షన్ 1 అభ్యాసకుడిని దృష్టిలో ఉంచుకుని బోధించాలి. ఆప్షన్ 2 ప్రతి ఒక్కరికి ఒకే పద్ధతిని బోధించాలి. ఆప్షన్ 3 ఏ సబ్జెక్టునైనా ఒకే పద్ధతిలో బోధించాలి. ఆప్షన్ 4 ఏ పాఠమైనా తప్పనిసరిగా ఐసీటీని ఉపయోగించి బోధించాలి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 అభ్యాసకుడిని దృష్టిలో ఉంచుకుని బోధించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సీఎఫ్ 2005 ప్రకారం విద్యా ప్రణాళిక పిల్లలను ఈ విధంగా ఉండేటట్లు చేయాలి. ఆప్షన్ 1 పాఠ్య జ్ఞానాన్ని పునరుత్పత్తి చేయడం. ఆప్షన్ 2 ఉపాధ్యాయుని నుండి మాత్రమే జ్ఞానాన్ని పొందడం. ఆప్షన్ 3 వారి ఆసక్తిని పెంపొందించడం. ఆప్షన్ 4 పరీక్షలకు సిద్ధం చేయడం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 వారి ఆసక్తిని పెంపొందించడం. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో.